హలో ఎవ్రీవన్. సో ఈ ట్యుటోరియల్లో మనం VBA ఎన్విరాన్మెంట్ అనేది ఎక్సెల్లో ఎలా యాడ్ చేసుకోవాలి అనేది నేర్చుకున్నాం. సో ఫస్ట్ వాట్ ఈజ్ VBA అంటే VBA అనేది విజువల్ బేసిక్స్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విజువల్ బేసిక్స్ అనేది ఒక మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్లాట్ఫామ్కి సంబంధించింది. సో ఎక్సెల్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. సో ఎక్సెల్లో మనకి ఆల్రెడీ సమ్ ఫీచర్స్ అండ్ ఫంక్షన్స్ ఉన్నాయి, కానీ ఇంకా అడ్వాన్స్ లెవెల్లో మనం ప్రోగ్రామింగ్ కానీ ఫంక్షన్స్ కానీ యాడ్ చేయాలి అనుకుంటే కనుక మనం త్రూ VBA వీ విల్ అచీవ్ దట్ థింగ్. అండ్ ఎలా మనం విజువల్ బేసిక్ ఎన్విరాన్మెంట్ అనేది ఎక్సెల్లో యాడ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో మీరు కనుక ఒకసారి మీ ఎక్సెల్ ఓపెన్ చేసి ఎక్సెల్లో ఆప్షన్స్ అని చెప్పి మీకు ఒక ట్యాబ్ ఉంటుంది. ఓకే, చూడండి ఒకసారి. ఫైల్ మెనూలో ఆప్షన్స్, అండ్ ఆప్షన్స్లో మీరు కస్టమ్ రిబ్బన్. సో ఈ కస్టమ్ రిబ్బన్లో ఆల్ పాపులర్ కమాండ్స్ అనేవి మీకు ఉంటాయి. సో మ్యాక్రోస్, ఆల్ కమాండ్స్, పాపులర్ కమాండ్స్. సో ఏవేవైతే ఎన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఇందులో మనం యాడింగ్ ఫంక్షన్స్ అని చెప్పి ఏమన్నా యాడింగ్ చేసుకోవాలనుకున్నా సరే ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సిమిలర్గా నేను డెవలపర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. సో ఆ డెవలపర్ అనేది కనుక నేను యాడ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఓకే పాపులర్ కమాండ్స్లోకి వెళ్ళి, సో మీరు ఇక్కడ చూసినట్లనే అన్నీ కూడా యాజ్ పర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి. సో మీకు కావాల్సిన దాన్ని చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో యాడ్ ఇన్ డెవలపర్ అని చెప్పి టిక్ చేసుకొని ఓకే కనుక చేసినట్లయితే మీకు డెవలపర్ ట్యాబ్ అనేది ఇక్కడ అపియర్ అవుతుంది ఎక్సెల్ షీట్లో. ఓకే, గాట్ ఇట్. సో ఇది మనకు ఉన్న ప్రాసెస్. సో ఒకసారి మీరు కనుక అలా యాడ్ కనుక చేసినట్లయితే సో ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది కదా, డెవలపర్ ట్యాబ్ని టిక్ చేయాలి. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చి ఆఫ్టర్ మీరు కనుక విజువల్ బేసిక్ అప్లికేషన్ని ఎలా ఓపెన్ చేయాలి. ఓకే, అంటే మనకి విజువల్ బేసిక్ అప్లికేషన్ని డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ని ఓపెన్ చేయడానికి ఒక 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే సో Alt F11 అని కీని మీరు ప్రెస్ చేసినట్లయితే కనుక ఓకే Alt F11 కీని కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే కనుక డైరెక్ట్ విజువల్ బేసిక్ ఎన్విరాన్మెంట్లోకి ఎంటర్ అవుతారు. ఎలా అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఈజ్ మై ఎక్సెల్ ఎన్విరాన్మెంట్. Now I am pressing Alt F11. See. సో మీరు Alt F11 కనుక ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఎన్విరాన్మెంట్ అనేది విజువల్ బేసిక్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనేది విండో పాపప్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ కోడింగ్ పార్ట్. సో ఈ ఫస్ట్ వచ్చి మనకి ఇదంతా కూడా కోడింగ్ విండో. సో ఏదైతే కోడింగ్ చేయాలనుకుంటున్నారో ఆ కోడింగ్ మొత్తం ఇక్కడ మీరు చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ ఏరియా మొత్తం ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్. ఓకే, సో ఏమేమైతే షీట్స్ ఉన్నాయో ఆల్రెడీ బిల్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి ఎక్స్ప్లోర్ అనేది అవుతుంది. ప్రోగ్రామింగ్ పార్ట్. సో విజువల్ బేసిక్లో ఏ విధంగా చేస్తాం అనేది. సో విజువల్ బేసిక్స్లో మనం ఏదైనా మ్యాక్రో ఫైల్ని కనుక సేవ్ చేయాలి అనుకుంటే సో మ్యాక్రో ఎనేబుల్ షీట్ ఫార్మెట్లో అనేది మనం యూజ్ చేస్తాం. ఓకేనా, సో దిస్ ఈజ్ కాల్డ్ మ్యాక్రో ఎనేబుల్ వర్క్ షీట్. ఈ ఫార్మెట్లో మాత్రం సేవ్ చేస్తేనే మనం చేసిన ప్రోగ్రామింగ్స్ అవన్నీ కూడా రన్ అవుతాయి. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చి వర్కింగ్ విత్ వేరియబుల్స్. సో వర్కింగ్ విత్ వేరియబుల్స్ అంటే సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి మనకి వేరియబుల్స్ గురించి ఐడియా ఉండాలి. సి లాంగ్వేజ్లో మనకి ఏ విధంగా జావాలో ఏ విధంగా అయితే వేరియబుల్స్ ఉన్నాయో ఇన్ ద సేమ్ మేనర్గా మనకి విజువల్ బేసిక్లో కూడా వేరియబుల్స్ అనేవి ఉంటాయి. సో ఈ వేరియబుల్స్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఆ వేరియబుల్ ఒక నేమ్ వచ్చి 255 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి. అండ్ స్పేస్ అనేది మనం నేమింగ్ కన్వెన్షన్స్లో ఇంక్లూడ్ చేయకూడదు. అలాగే నెంబర్తో అది బిగిన్ అవ్వకూడదు వేరియబుల్ అనేది. ఓకే, సో మీకు నెంబర్తో కనుక బిగిన్ అవుతే అది వేరియబుల్ కింద యాక్సెప్ట్ చేయదు. అండ్ పీరియడ్ ఈజ్ నాట్ పర్మిటెడ్. okay, and these are the 4 rules we must be
కీప్ ఇన్ మైండ్ ఫర్ ఏ VBA ప్రోగ్రామింగ్. సో ఈ 4 రూల్స్ మనం వేరియబుల్ నేమ్ అసైన్ చేసే ముందు VBA ప్రోగ్రాంలో మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చి దీస్ ఆర్ ద వ్యాలిడ్ నేమ్స్ అండ్ ఇన్వాలిడ్ నేమ్స్. సో ఫస్ట్ రూల్ వచ్చేయండి 255 క్యారెక్టర్స్ కన్నా లెస్ దాన్గా ఉండాలి. ఓకే, సో మై అండర్స్కోర్ కార్ ఈజ్ comes under 255 variables. It satisfies the first rule. And space అనేది not allowed. సో మై కార్లో అన్న స్పేస్ ఉందో, స్పేస్ లేదు, సో ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ నేమ్. అలాగే ఇట్ డజంట్ బిగిన్స్ విత్ నెంబర్తో వేరియబుల్ అనేది ప్రారంభం అవ్వకూడదు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎటువంటి నెంబర్తో కూడా అది స్టార్ట్ అవ్వలేదు. అలాగే పీరియడ్ ఈజ్ నాట్ పర్మిటెడ్. సో పీరియడ్ కూడా ఏమీ లేదు. సో మై కార్, దిస్ ఇయర్, ఇవన్నీ చూసినట్లయితే కనుక మనకి వ్యాలిడ్ నేమ్స్. అలాగే కనుక ఇక్కడ ఇన్వాలిడ్ నేమ్స్ కనుక మీరు చూసినట్లయితే మై డాట్ కార్ అన్నాం. సో మై డాట్ కార్ అనేది ఇట్స్ ఏ డాట్ నోటేషన్. సో VB అనేది డాట్ నోటేషన్తో ఫాలో అవుతుంది. సో ఇట్ ఈజ్ ఏ ఇన్వాలిడ్ నేమ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి 1 న్యూ బాయ్ అన్నాం. సో 1 అనేది నెంబర్. సో యాజ్ పర్ ద రూల్స్ 1తో స్టార్ట్ అవ్వకూడదు, నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు, కానీ ఇక్కడ నెంబర్తో స్టార్ట్ అయింది. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ ఇన్వాలిడ్ నేమ్. అండ్ నెక్స్ట్ వచ్చి అండ్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్. సో ఇది కూడా ఒక ఇన్వాలిడ్ వేరియబుల్. అండ్ ద నెక్స్ట్ వచ్చి స్టూడెంట్ ఐడి. స్పేస్ అనేది ఒకటి ఉంది, స్పేస్ నాట్ అలౌడ్ ఫర్ వేరియబుల్స్. సో ఇది కూడా ఇన్వాలిడ్ నేమ్. సో వేరియబుల్స్ నేమింగ్ కన్వెన్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ VBA. అండ్ నెక్స్ట్ వచ్చి దీస్ ఆర్ ద న్యూమరిక్ డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే ఒక వేరియబుల్ అనేది ఏ విధమైన డేటా టైప్ అనేది ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మనకి ఏ విధంగా అయితే C లాంగ్వేజ్లో డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయో, అదేవిధంగా విజువల్ బేసిక్లో కూడా మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. ఓకే, సో డిపెండింగ్ అపాన్ ద ఈచ్ డేటా టైప్ హ్యాస్ ఈచ్ సమ్ స్పేస్. సపోజ్ బైట్ అనేది ఉందంటే 1 బైట్ వచ్చి 0 to 255 బైట్ స్పేస్ 0 to 255 నెంబర్స్ రేంజ్ ఆక్యుపై వరకు తీసుకుంటుంది. అదే ఇంటీజర్స్కి వస్తే ఇంటీజర్ 2 బైట్స్ తీసుకొని -32768 +3276 టైప్. ఓకే, సో ఈ విధంగా మనకి డిఫరెంట్ న్యూమరిక్ డేటా టైప్స్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి నాన్ న్యూమరిక్ డేటా టైప్స్ అంటే స్ట్రింగ్, డేట్, బూలియన్, ఆబ్జెక్ట్, వేరియంట్ అండ్ వేరియంట్ టెక్స్ట్. సో స్ట్రింగ్ అంటే కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, సో ఈచ్ దానికి సంబంధించినట్టే దానికి కరస్పాండింగ్ సైజ్ అండ్ రేంజ్ అనేది మీరు ఈ టేబుల్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి వేరియంట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఏ ఇన్పుట్ అయితే వేరియబుల్కి ఇవ్వాలనుకుంటున్నామో మనకు తెలియనప్పుడు వేరియంట్ అనేది యూజ్ చేస్తాం. సో ఏ వేరియంట్ ఒక నేమ్ని కనుక మీరు వేరియంట్ అని అసైన్ చేస్తే అది డేట్ అవ్వచ్చు, బూలియన్ డేటా టైప్ అవ్వచ్చు, ఆబ్జెక్ట్ డేటా టైప్ అవ్వచ్చు. ఓకే, సో అది ఏదైనా సరే ఇట్ విల్ యాక్సెప్ట్స్. సో దట్ ఈస్ అబౌట్ ద డేటా టైప్స్ ఆఫ్ నాన్ న్యూమరిక్ డేటా టైప్ అండ్ న్యూమరిక్ డేటా టైప్స్ ఇన్ VBA. అండ్ నెక్స్ట్ వచ్చి సో మనం ఇప్పుడు వరకు వేరియబుల్స్ గురించి తెలుసుకున్నాం. సో ఈ వేరియబుల్స్ని ఎలా అసైన్ చేయాలి? డిమ్ స్టాండ్స్ ఫర్ డైమెన్షన్. ఓకే, విజువల్ బేసిక్లో ఏదైనా సరే మనం ఒక వేరియబుల్ని అసైన్ చేయాలి అనుకుంటే ఫస్ట్ దాన్ని డిమ్తో మనం స్టార్ట్ చేయాలి. ఏ విధంగా అయితే C లాంగ్వేజ్లో ఇంట్, క్యారెక్టర్, ఫ్లోట్ అని చెప్పి మనం ఇనిషియేట్ చేస్తున్నాము ప్రోగ్రామింగ్ని, సిమిలర్ మేనర్లో మనం సపోజ్ డిమ్ పాస్వర్డ్ అనేది ఒక వేరియబుల్ ఏంటి అంటే దాని డేటా టైప్ స్ట్రింగ్. అలాగే డిమ్ ఫస్ట్ నమ్ యాజ్ ఇంటీజర్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నమ్ అనేది ఒక వేరియబుల్. ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అంటే ఇంటీజర్. నెక్స్ట్ వచ్చి టోటల్ అనేది ఒక వేరియబుల్. ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అంటే ఇంటీజర్. ఎక్సెల్ VBA ఆబ్జెక్ట్స్. సో వేరియబుల్స్ అంటే ఏ అయితే వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాయో వాటిని మనం వేరియబుల్స్ అన్నాం. అదేవిధంగా ఆబ్జెక్ట్స్ అనేవి కూడా VBAలో ఉన్నాయి. సో ఆబ్జెక్ట్స్ అండ్
వాటి హైరార్కీ అనేది చూసుకుందాం. హైరార్కీ అంటే ప్రయారిటైజింగ్, ఏది దేనికి మనం ఫస్ట్ ప్రయారిటైజ్ ఇవ్వాలి, దేనికి మనం ముందుగా గుర్తింపు ఇవ్వాలి అనేది తెలుసుకుందాం. సో ఎక్సెల్లో కనుక మనం ముందుగా కనుక చూసుకున్నట్లయితే మనకి బేసిక్గా 4 అనేవి అప్లికేషన్, వర్క్ బుక్, వర్క్ షీట్, రేంజ్ అనేవి ఈ 4 ఆబ్జెక్ట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అప్లికేషన్ అంటే ఏంటి? ఎక్సెల్ ఈజ్ అన్ అప్లికేషన్. సో ఇన్ అన్ ఎక్సెల్ అప్లికేషన్లో మనకి నెంబర్ ఆఫ్ వర్క్ బుక్స్ ఉంటాయి. అగైన్ వర్క్ బుక్స్లో ఏముంటాయి? వర్క్ బుక్స్లో నెంబర్ ఆఫ్ వర్క్ షీట్స్ ఉంటాయి. ఆ వర్క్ షీట్ ఒక్కొక్కటి కన్సిస్టింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సెల్స్. ఓకే, సో దిస్ ఈజ్ ద హైరార్కీ ఆఫ్ ద ఎక్సెల్ ఆబ్జెక్ట్స్. సో అప్కమింగ్ ట్యుటోరియల్స్లో ఈ అప్లికేషన్స్ అండ్ ఆబ్జెక్ట్ ఒక హైరార్కీ ఏంటి అనేది మీకు ఇన్డెప్త్గా తెలుస్తుంది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హైరార్కీ ఏంటి అంటే, మీరు కార్ కనుక ఒక ఆబ్జెక్ట్గా తీసుకుంటే కార్ వీల్స్ అనేవి వాటి ఒక నెక్స్ట్ ప్రయారిటైజింగ్ థింగ్. ఓకే, సిమిలర్గా వర్క్ బుక్ అనేది ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే అందులో సబ్ ఆబ్జెక్ట్స్ ఏంటి అంటే వర్క్ షీట్స్ అండ్ రేంజ్. ఓకే, ఇప్పటి వరకు మనం ఆబ్జెక్ట్స్ అండ్ వేరియబుల్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ అనేది ఎలా ఎంటర్ చేయాలి విబి ఎక్సెల్లో అనేది తెలుసుకుందాం. ఓకే, సో నా ఒక గోల్ ఏంటి అంటే, నా ఒక వర్క్ షీట్ ఫస్ట్ A1, A2, A3లో నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇన్కమ్ అనేది డేటా రిఫ్లెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. దానికోసం నేను ఏం చేశానంటే ప్రైవేట్ ఈ సబ్ ప్రోగ్రామింగ్ అని ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేశాను. సో డిమ్ యువర్ నేమ్ యాజ్ స్ట్రింగ్. సో ఇక్కడ డిమ్ యువర్ నేమ్ యాజ్ స్ట్రింగ్ అని ఎందుకు తీసుకున్నాం అంటే, నేమ్ అనేది కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో అందుకని చెప్పి నేమ్ యాజ్ స్ట్రింగ్ అని తీసుకున్నాను. సిమిలర్గా బర్త్డే యాజ్ డేట్. ఓకే, బర్త్డే యాజ్ డేట్ కింద తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే బర్త్డే అనేది డేట్ అనే డేటా టైప్. అండ్ నెక్స్ట్ వన్ ఇన్కమ్ యాజ్ కరెన్సీ. ఇన్కమ్ ఈజ్ ఏ కరెన్సీ డేటా టైప్. ఓకే, సో నౌ ఐ ఇనీషియలైజ్ ద వేరియబుల్స్ నేమ్స్. సో వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నేమ్ నేను ఇనీషియలైజ్ చేశాను. అండ్ ద సెకండ్ స్టెప్ ఈజ్ వేరియబుల్ నేమ్స్కి వాల్యూస్ అసైన్ చేస్తాం. సో యువర్ నేమ్ ఈజ్ ఎన్ అలెక్స్ అండ్ బర్త్డే ఈజ్ ఈక్వల్స్ టు 1st April 1980 అండ్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1000. ఓకే, సో నౌ ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో నాకు వర్క్ బుక్లో రిఫ్లెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఎక్కడ అంటే రేంజ్ A1, A2, A3 సెల్స్లో వీటి ఒక్క డేటా రిఫ్లెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, సో దీనికి నేను ఏం చేయాలి అంటే ఫస్ట్గా ఓకే, సో వర్క్ బుక్ ఓపెన్ చేసి Alt F11 ప్రెస్ చేసి ఓకే, సో ప్రోగ్రామింగ్కి ఒక న్యూ మాడ్యూల్ క్రియేట్ చేసి ఈ మాడ్యూల్లో మీకు ఒక ప్రోగ్రామింగ్ ఎంటర్ చేయాలి. ఓకే, సో నా ఫస్ట్ వర్క్ బుక్ అనేది కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ ఎంటీ సెల్స్తో ఉంది. కానీ ఎప్పుడైతే ప్రోగ్రామ్ని మనం రన్ చేసామో ఓకే, సో రన్ చేసాము ఇక్కడ షీట్స్లో అనేది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, అలెక్స్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ కరెన్సీ అనే డేటా రిఫ్లెక్ట్ అయింది మనకి. ఓకే, సో ఈ విధంగా మనం వేరియబుల్స్ అనేవి అసైన్ చేసి విండోస్ విజువల్ బేసిక్ డెవలపింగ్ ఎన్విరాన్మెంట్లో రన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.